రానున్న 10 రోజులు ప్రతి ఒక్కరూ అవిశ్రాంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెదేపా నేతలు శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే 8 రోజుల పాటు ప్రచారాన్ని ఉధృతం చేయాలని టెలికాన్ఫరెన్స్ లో సూచించారు. సంస్థాగత బలమే తెలుగుదేశం పార్టీ బలమని, ఎన్నికల్లో సాంకేతికత పార్టీకి అదనపు బలమని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. సేవామిత్రలు, బూత్ కన్వీనర్లు పట్టుదలగా పనిచేయాలని, ఎమ్మెల్యేలు ఎంత ముఖ్యమో బూత్ కన్వీనర్ అంతే ముఖ్యమన్నారు. ప్రజాప్రతినిధులు ఎంత ముఖ్యమో సేవామిత్ర అంతే ముఖ్యమని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి బూత్ లో ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలని, తెలుగుదేశం పార్టీకి అందరి మద్దతు సాధించాలన్నారు. వీవీప్యాట్ రసీదులపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని, ఈవీఎం వీవీప్యాట్ రసీదులపై అవగాహన పెంచాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 5 ఏళ్లలో పేదల సంక్షేమం సంతృప్త స్థాయికి చేర్చామని, పారదర్శకంగా ప్రతి పైసా లబ్దిదారుడి ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. పేదరికం నిర్మూలనకు 10 సూత్రాలు ప్రకటించామన్నారు. 10,000 కోట్ల రూపాయలతో బీసీ బ్యాంక్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, నెలకు 3,000 రూపాయల పింఛన్, 150 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ వైద్య సేవ 5 లక్షల రూపాయలు, చంద్రన్న బీమా 10 లక్షలు ఇస్తున్నామన్నారు. గ్రామాలు, పట్టణాలలో గృహాలపై రుణాల రద్దు చేశామన్న సీఎం 43 లక్షల పక్కా ఇళ్ల లబ్దిదారులకు 10,000 కోట్ల రూపాయల లబ్ది చేకూరనుందన్నారు. అన్నదాత సుఖీభవతో సీజన్కు ముందే పెట్టుబడులు అందిస్తున్నామని తెలిపారు. పేదలకు పింఛన్ 10 రెట్లు చేశామని, మళ్లీ 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ 5 లక్షలు, చంద్రన్న బీమా 10 లక్షలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా, ప్రతి చెల్లి పెద్దన్నగా అభిమానం చూపుతామని, ప్రతి తమ్ముడికి గార్డియన్గా బాధ్యత తీసుకున్నామన్నారు.